వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ గురూస్. దిస్ ఈజ్ ఎపిసోడ్ 8. ఈ సిరీస్లో నేను ఇన్వెస్టింగ్ అండ్ స్టాక్ మార్కెట్ మీద మోర్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఇచ్చే అడ్వైస్ మీకు షేర్ చేస్తాను. సక్సెస్ఫుల్గా ఇన్వెస్టింగ్ చేయాలి అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కాన్స్టెంట్లీ నేర్చుకుంటూ ఉండాలి. ఈ ఎపిసోడ్లో పీటర్ లించ్ ఇచ్చే అడ్వైస్ చూద్దాం. ఇఫ్ యూ కాంట్ ఫైండ్ ఎనీ కంపెనీస్ దట్ యూ థింక్ ఆర్ అట్రాక్టివ్, పుట్ యువర్ మనీ ఇన్ ద బ్యాంక్ అంటిల్ యూ డిస్కవర్ సమ్ అంటాడు పీటర్ లించ్. ద లెసన్ ఈజ్ సింపుల్. మంచి కంపెనీస్ చిక్కే వరకు ఇన్వెస్ట్ చేయొద్దు. మనీ ఉంది కదా అని తొందరగా ఇన్వెస్ట్ చేసేద్దాం అనుకుంటే చాలా మంది, నేను కూడా చూసాను అలాగా. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 100 రూపీస్ ఉంటే 100 రూపు ఏదో ఒక స్టాక్ని కొనేయడం. నేను రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి ఏ స్టాక్ బాగుంటే అది కొంటే అది ఓకే, బట్ జస్ట్ నా దగ్గర 100 రూపీస్ మనీ ఉంది కాబట్టి ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసేయాలి, 100 రూపీస్ లోపల చిక్కేది అని చేసేయడం కరెక్ట్ కాదు. రీసెర్చ్ చేసి మంచి కంపెనీ చిక్కే వరకు ఇన్వెస్ట్ చేయొద్దు. అప్పటి వరకు మనీని జస్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉంచండి అంతే. ఆర్ ఆల్రెడీ చాలా మంది ఇన్వెస్ట్ చేసేసి ఉంటారు, అవి కొన్ని లాస్లో ఉంటాయి. అప్పుడు ఏం చేయాలని మీరు అడగచ్చు. అవి మళ్ళీ లాస్లో నుంచి ప్రాఫిట్స్లోకి వెళ్ళే అంతవరకు వెయిట్ చేయాలంటే, లేదు లాస్లో ఉన్నాను, నో ప్రాబ్లం, అమ్మేసేయండి వాటిని. ఎందుకంటే మీరు రీసెర్చ్ చేయకుండా కొన్నారని తెలిస్తే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అమ్మేయండి. లాస్ వచ్చినా నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం నేర్చుకుంటారు. బికాస్ మీరు ఎప్పుడైతే అమ్మేస్తారో ఆ వచ్చిన మనీతో నెక్స్ట్ టైం యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఏదో ఒక కంపెనీని రీసెర్చ్ చేసి అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు అట్లాగే పెడితే ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైం, మేబీ అది ప్రాఫిట్లోకి వస్తుందో రాలో కూడా చెప్పలేం. నెక్స్ట్ టైం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రీసెర్చ్ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. మనీ ఉంది కదా అని ఇన్వెస్ట్ చేసేద్దు. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely.